brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తగ్ లైఫ్ తర్వాత కమల్ హాసన్ ప్లాన్ ఏంటి? ఇంతకీ తగ్ లైఫ్ సినిమా ముచ్చట్లేంటి? షూటింగ్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు విడుదల కానుంది? 37 ఏళ్ల తరువాత రిపీట్ కానున్న ఈ కాంబో విశేషాలేంటి? ఈ సినిమా తర్వాత కమల్ చేయబోయే ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? అసలు లోకనాయకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? జరిగిందేదో జరిగిపోయింది, అక్కడే ఆగిపోతే ఎలా? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్, కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారైన మణిరత్నంతో కమిటైన తగ్ లైఫ్ పై ఫోకస్ చేశారు లోకనాయకుడు. 1987లో వచ్చిన నాయకుడు తరువాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్తో ఫామ్లోకొచ్చిన మణిరత్నం తగ్ లైఫ్తో రఫ్ఫాడించాలని చూస్తున్నారు. భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయిప్పుడు. జూన్ 5న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో సింబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తగ్ లైఫ్ రిలీజ్ తర్వాత కూడా కమల్ బిజీగానే ఉండనున్నారు. ఇప్పటికే ఇండియన్ 3 ఉంటుందని ప్రకటించారు శంకర్. అలానే విశ్వరూపం 3 కూడా చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు. ఇందులో ఇండియన్ 3 షూట్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది. విశ్వరూపం 3 ఇప్పుడు మొదలు కానుంది. అలానే విక్రమ్ 2 కూడా లైన్లోనే ఉంది. మొత్తానికి మరో 2-3 ఏళ్లు కమల్ సీక్వెల్స్తోనే బిజీ అన్నమాట.